అవును, నా పేరు బాహుబలి. నేను అమెజాన్ అడవి నుంచి వచ్చాను. నాలాంటి జంతువు ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా లేదు. అలాగే నాకన్నా ఎక్కువ తెలివి ఇంకా బలం కూడా ఇంకెవ్వరికీ లేవు. డ్రీమ్ల్యాండ్ అడవిలో జంతువులు ఇంకా పక్షులు అన్నీ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి. కాని అందులో ఒక జంతువు మాత్రం తన జీవితం అందరిలా కాకుండా వేరేలా గడిపేది. ఒకరోజు సాయంత్రం జింక ఇంకా చోటు జింక చెరువు దగ్గరకు నీళ్లు తాగడానికి వచ్చాయి. ఆ రెండు చెరువు ఒడ్డున నిల్చొని నీళ్లు తాగుతున్నాయి. ఇంతలోనే రాము ఏనుగు నెమ్మదిగా అక్కడికొచ్చింది. తను ఇద్దర్నీ నీటిలోకి తోసేసింది. పొద్దున్నే స్నానం చేస్తే సరదాగా ఉంది కదా. రాము ఏనుగు, నువ్వింకెప్పటికీ మారవా? ఇంతకీ ఇలా చేయడం వల్ల నీకు ఏంటి లాభం? నాకైతే చాలా సరదాగా ఉంది. అది మీకు అర్థం కాదు. మీరు కష్టపడుతూ పడుతూ ఒకరోజు ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. మీకు ఏదైనా గుర్తుంటుంది అంటే అది కేవలం ఈ రాము ఏనుగు మాత్రమే. ఇంతలోనే ఎదురుగా మోటూ రేనో పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించింది. రాము ఏనుగు, ఈరోజు నేను నిన్ను ఎంత గట్టిగా గుద్దుతానంటే నీ అల్లరి అంతం అయిపోతుంది. అరే ఏంటిది? నువ్వెక్కడి నుంచి వచ్చావు? రాము ఏనుగు వేగంగా పక్కకి తప్పుకుంది. మోటూ రేనో ఒక చెట్టుకి గుద్దుకుని దమ్మని కింద పడిపోయింది. వచ్చారు పెద్ద ఈ రాముకు గుణపాఠం చెప్పడానికి. రాము ఏనుగు వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తనకి ఎంత సంతోషం వస్తుంది అంటే అది మాటల్లో చెప్పడం కష్టం. ఒక చోటకి వెళ్ళాక ఉన్నట్టుండి అది ఆగిపోయింది. అరే, ఈ చెట్టేంటి ఇలా ఉంది? దీనికన్నీ వేరువేరు రంగుల ఆకులున్నాయి. ఆ చెట్టుకి వేరువేరు రంగుల ఆకులు ఉన్నాయి. వాటి నుండి ఏదో లిక్విడ్ కారుతోంది. ఓ, అంటే ఏ రంగు ఆకు ఉందో దాని నుండి ఆ రంగు లిక్విడ్ కారుతుందన్నమాట. చాలా విచిత్రంగా ఉంది. అది ఆ చెట్టు కింద నిలబడింది. ఇంకా దానిపైన రంగుల వర్షం కురవడం మొదలయ్యింది. అరే, ఈ చెట్టు నుండి ఎంత చల్లటి చిరుకులు పడుతున్నాయి. అయ్యో బాబోయ్, నాకు చలి పెట్టడం మొదలైంది. అది ఆ చెట్టు కింద నుండి పక్కకి తప్పుకుంది. ఇంకా అడవి వైపుకి బయలుదేరింది. దానికి తెలియనే లేదు దాని శరీరం పైన అక్కడక్కడ రంగులు పడ్డాయి అని. దానివల్ల అది విచిత్రంగా కనిపిస్తుంది అని. అడవికి చేరుకున్న తర్వాత అది ఏం చూసింది అంటే చోటు జింక, రైనో ఇంకా కొన్ని జంతువులు కలిసి మీటింగ్ పెట్టుకున్నాయి. మనం ఈ రాము ఏనుగుని ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. తను జంతువులందరినీ ఇబ్బంది పెడుతోంది. అయ్యో దేవుడా, వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళని ఏడిపించి ఎంజాయ్ చేస్తాను. వాటి దగ్గరకు వెళ్ళి ఇలా అంది. అవును, మీరు చెప్పేది నిజమే. ఏదో ఒకటైతే చెయ్యాలి. కానీ మీరందరూ ఏం చేస్తారో చెప్పండి నాకు. దాని మాట విని జంతువులన్నీ తన శరీరాన్ని ఆశ్చర్యంగా పైన నుండి కింద వరకు చూస్తూ ఉండిపోయాయి. అరే, ఇంతకీ నువ్వెవరు? మేమింతకు ముందెప్పుడు నీలాంటి జంతువుని ఇక్కడ చూడలేదు. ఈ మాట విని రాము ఏనుగు మనసులో ఇలా అనుకుంది. ఓహో, ఇంతకీ ఏం చూశారు వీళ్ళు? ఎందుకని వీళ్ళకి నేను వేరుగా కనిపిస్తున్నాను? అప్పుడు అది దాని తొండం పైకి ఎత్తి చూస్తే దానికదే వేరువేరు రంగులతో నిండి ఉండడం చూసుకుంది. ఓహో, అంటే నా శరీరం మీద ఇంకా ఆ రంగు అలానే ఉందన్నమాట. అందువల్ల వీళ్ళు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. అలా అయితే ఇప్పుడు దీన్ని నేను బాగా ఉపయోగించుకుంటాను. అవును, నా పేరు బాహుబలి. నేను అమెజాన్ అడవి నుంచి వచ్చాను. నాలాంటి జంతువు ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా లేదు. అలాగే నాకన్నా ఎక్కువ తెలివి ఇంకా బలం కూడా ఇంకెవ్వరికీ లేవు. ఈ మాట విని మోటూ ఇలా అంది. అరే వా, అలా అయితే ఇంక నుండి మన అడవి అన్నిటికన్నా శక్తివంతమైన అడవిగా మారిపోతుంది. ఎందుకంటే బాహుబలి మన అడవిలోనే ఉండడానికి వచ్చాడు.
ఈ మాట విని జంతువులన్నీ సంతోషంతో ఎగరడం మొదలుపెట్టాయి. ఇంకా డాన్స్ కూడా చేస్తున్నాయి. అరే, భలే, భలే, బాహుబలి భలే వచ్చేసాడు. ఉంది. ఏయ్. అవి అలా సంతోషపడ్డం చూసి రాము ఏనుగు వాటి మూర్ఖత్వానికి మనసులోనే సంతోషపడింది. నేను మీ అతిథిని. ఒకవేళ మీరు నాకు మంచిగా సేవలు చేస్తే నేను ఎప్పటికీ ఈ అడవిలోనే ఉండిపోతాను. ఈ మాట విని జంతువులన్నీ సంతోషంగా దానికి సేవలు చేయడం మొదలుపెట్టాయి. చుట్టుపక్కల ఉన్న అన్ని అడవుల్లో ఈ విషయం తెలిసింది. అమెజాన్ అడవి నుండి మహాబలి జంతువు వచ్చింది అని. అన్నీ రాము ఏనుగును చూడ్డానికి వచ్చేవి. అలాగే వస్తూ వస్తూ దానికి ఏదో ఒక ఉపహారం తీసుకొచ్చేవి. దాని జీవితం అద్భుతంగా గడుస్తుంది. దానికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పిచ్చి పిచ్చి మాటలు చెప్పి అది జంతువుల్ని పిచ్చివాటిని చేసేది. కాని ఒకరోజు జరిగిన వింత గురించి రాము ఏనుగు ఎప్పుడూ ఊహించలేదు. బాహుబలి రాజా, మీకోసం ఒక మంచి వార్త తెచ్చాను. అది విని మీరు సంతోషంతో గెంతులు వేస్తారు. చెప్పు, ఆ వార్తేంటో చెప్పు నీలు పిచ్చుక. మన అడవిలో బాహుబలి జంతువు మీరే. ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. గ్రీన్లాండ్ అడవిని 3 సింహాలు రాణిస్తాయి. వాళ్ళకి ఈ విషయం తెలిసింది. అందుకే వాళ్ళు నిన్ను కలవడానికి వస్తున్నారు. ఏమన్నావు? 3 సింహాలు నన్ను కలవడానికి వస్తున్నాయా? కేవలం కలవడమే కాదు, నీతో పోటీ కూడా పడతాయంట. ఈ మాట విని రాము ఏనుగు ఎగిరిపడి ఇలా అంది. పోటీ పోటీ పడడానిక? ఎందుకు పోటీ పడతారు వాళ్ళు? అరే, వాళ్ళని వాళ్ళు అందరికన్నా బలమైన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు నువ్వు అందరికన్నా బలమైన వాడివని విన్నారు. అది వాళ్ళు భరించలేకపోయారు. అందుకే ఆ 3 సింహాలు నీతో పోటీ పడ్డానికి వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఆ 3ని చంపి అందరి ముందు నీ బలమేంటో చూపించు. ఆ తర్వాత నువ్వు ఇంక మన అడవి దేశం మొత్తంలో ప్రసిద్ధి పొందుతావు. ఈ మాట విని జంతువులన్నీ సంతోషించాయి. కాని రాము ఏనుగు పరిస్థితి దారుణంగా అయింది. జంతువులన్నీ గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. బాహుబలి బాహుబలి బాహుబలి. అరే, ఎవరు బాహుబలి? నేను మీ అందరి రాము ఏనుగుని. ఈ మాట విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఇంక మోటు ఇలా అంది. ఇంతకీ నువ్వు రాము ఏనుగు ఎలా అవుతావు? నువ్వు బాహుబలివి కదా. నువ్వే కదా మాకిదంతా చెప్పింది. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే మీకు ఒకటి చూపిస్తాను. రాము ఏనుగు వేగంగా చెరువు వైపుకు పరిగెత్తింది. ఇంకా నీటిలో మునిగిన వెంటనే దాని శరీరానికి ఉన్న రంగంతా పోయింది. అది మళ్ళీ ముందులాగానే కనిపిస్తుంది. జంతువులన్నీ దానిని చూసి ఆశ్చర్యపోయాయి. అరే రాము ఏనుగు, ఇది నువ్వేనా? అంటే దీని అర్థం నువ్వు మమ్మల్ని మోసం చేసావా? అవును, మోసం చేశాను. కానీ ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. 3 సింహాలకి బలి కాబోతున్నాను నేను. నీలు పిచ్చుక గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. జింక దానిని ఇలా అడిగింది. ఏమైంది నీలు పిచ్చుక? ఒక పక్క మన అడవికి పరువు పోతూ ఉంటే నీకిలా నవ్వెందుకొస్తుంది? పరువు పోయే విషయమేమీ కాదు. నిజానికి ఆ రోజు రాము ఏనుగు ఆ రంగురంగుల చెట్టు కింద నిల్చున్నప్పుడు నేను చాటుగా తనని చూసేశాను. ఇంకా ఇన్ని రోజులుగా నేను అదే ఆలోచిస్తున్నాను, తనకి ఎలా బుద్ధి చెప్పాలి అని. ఈ రోజు నాకు ఈ ఐడియా వచ్చింది. అందుకే నేను మీ అందరి ముందు 3 సింహాల కట్టుకథ చెప్పాను. ఇంకా తను స్వయంగా నిజం బయట పెట్టాడు. ఏంటి? ఇంకా జంతువులన్నీ దానిని చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. ప్రియమైన పిల్లలు, అబద్ధం చెప్పి మనం ఎంత సుఖమైనా సొంతం చేసుకోవచ్చు. కానీ ఏదో ఒకరోజు మనం దాని పరిణామం అనుభవించాల్సి వస్తుంది. అడవికి పడమరలో ఒక నల్లటి గుహ ఉంది. దాంట్లో ఒక భూతం ఉంటుంది. నువ్వు ఒకవేళ దాంతో గొడవపడి దాన్ని పారిపోయేలా చేసావంటే అప్పుడు నేను నిన్ను గౌరవిస్తాను. సోమ్ సరోవర్ అడవి తన యొక్క అందం మరియు అక్కడ జీవిస్తున్న జంతువుల వల్ల ప్రసిద్ధి చెందింది. ఆ జంతువుల్లోనే ఒక మోంటు ఏనుగు ఉండేది. తను అందరికన్నా తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు.
జంతువులన్నీ దాన్ని చాలా పొగిడేవి. కాని చోటు జింకకి కడుపు మంట ఎందుకో తెలీదు. ఒకరోజు మోంటు ఏనుగు కూర్చొని జంతువులతో పాటు మాట్లాడుతూ ఉంది. అప్పుడు చోటు జింక ఇలా అంటుంది. మోంటూ ఏనుగు, నేను నీ యొక్క ధైర్యానికి ఇంకా తెలివికి ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నా. నువ్వు సిద్ధమేనా? ఏ రకమైన టెస్ట్ అది? అడవికి పడమరలో ఒక నల్లటి గుహ ఉంది. దాంట్లో ఒక భూతం ఉంటుంది. ఒకవేళ ఏదైనా జంతువు రాత్రి వేళ అటువైపుగా వెళ్ళిందంటే అది ఇక వాళ్ళ దగ్గర నుంచి మొత్తం లాగేసుకుంటుంది. నువ్వు ఒకవేళ దాంతో గొడవపడి దాన్ని పారిపోయేలా చేసావంటే అప్పుడు నేను నిన్ను గౌరవిస్తాను. అందరికీ తెలిసిందే, మోంటు ఏనుగు లాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. దీన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు ఎలుగు, నేను అక్కడికి ఖచ్చితంగా వెళతాను. నాకు నా మీద నమ్మకం ఉంది. అది ఏమో ఆలోచించి బాతు దగ్గర నుంచి ఒక గుడ్డు అడిగింది. అది బాతు ఇచ్చిన గుడ్డుని ఒక సంచిలోకి పెట్టుకుని ఆ సంచిని కడుపుకి కట్టుకుంది. ఖాళీ గుహ వైపు వెళ్తుంది. అది ఆ గుహ దగ్గరికి వెళ్ళిందో లేదో అప్పుడు ఎవరో నవ్వే శబ్దం వినిపించింది. అప్పుడు ఆ భూతం తన దగ్గరికొచ్చింది. చూడ్డానికి అది ఒక కోతి అస్థిపంజరంలాగా కనబడుతుంది. దాన్ని వేరే ఏ జంతువైనా చూసుంటే అది చాలా భయపడేది. కాని మోంటూ దాన్ని చూసి కొంచెం కూడా భయపడలేదు. నీ దగ్గర ఏదైతే ఉందో అంతా వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వా నల్లటి గుహ భూతమా? ఎముకల గూళ్ళో ఉన్న నువ్వా? నేనొక భూతాన్ని, నన్ను చూస్తే నీకు భయం వేయడం లేదా? కొంచెం కూడా భయం అనిపించట్లా. పైగా నాకు అనిపిస్తోంది నువ్వు నాతో పోరాడడానికి కూడా పనికిరావు. నేను నీతో పోరాడగలను, ఇంకా ఓడించేయగలను కూడా. సరే అయితే పోరాడు మరి. కానీ దానికంటే ముందు నువ్వు నాకు ప్రూవ్ చేయాలి నువ్వు నాతో పోరాడే యోగ్యత ఉందా అని. చెప్పైతే ఏం చేయాలో? అది వినిన మోంటు ఏనుగు కింద నుంచి ఒక గట్టి రాయిని తీసి దాని చేతికి ఇచ్చింది. ఒకవేళ నీ ఎముకల్లో బలం ఉంటే మరి నువ్వు ఈ రాయిని నీ రెండు చేతుల మధ్య ఉంచి విరక్కొట్టు. ఇందులోంచి తెలుపు పసుపు లిక్విడ్ వస్తుంది. అరే, రాళ్ల నుంచి ఎప్పుడైనా లిక్విడ్ వస్తుందా? వస్తుంది మరి. దాన్ని గనక విరక్కొట్టేవాడు యోగ్యుడైతే. అది విని దెయ్యం ఆ రాయిని రెండు చేతుల మధ్య పెట్టి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. కానీ అది సాధించలేకపోయింది. తా, నీ వల్ల కాదులేక. అలా అని దెయ్యం చేతిలో నుంచి ఆ రాయి తీసుకుంది. అయితే మరి ఇప్పుడు నువ్వు పగలగొట్టు. మోంటు హాతీ అది చూడకుండా ఉన్న సమయం చూసి ఆ రాయిని పక్కకి పారేస్తుంది. మరియు దాని సంచిలో ఉన్న బాతుగుడ్డుని బయటికి తీస్తుంది. ఇటు చూడు ఇప్పుడు నా బలాన్ని. దానిని తన చేతుల మధ్య పెట్టుకుని ఆ గుడ్డు పగిలిన శబ్దం వస్తుంది. మరియు దాని లోపల నుంచి యోక్ బయటికొచ్చి పడుతుంది. అది చూసిన దయ్యం చాలా ఆశ్చర్యపోతుంది. చూసావుగా నా శక్తి? ఆ రాయిని నేను నా చేతుల మధ్యలో ఉంచుకొని ఏ విధంగా పిండి చేశానో చూసావా? అది చూసిన భూతం కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దానికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఎలా చేసింది అన్నది. ఇప్పుడిక ఇది అర్థమైందిగా. నీకు నాతో పోరాడే అర్హత లేదు. ఇప్పుడు ఈ గుహని వదిలిపెట్టి నోరు మూసుకొని పారిపో. మాంటో గారు, నన్ను కనీసం ఈ రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి. ఇంకా మీరు కూడా ఇక్కడే ఉండండి. ఉదయం కాగానే నేను మీ ముందే ఈ గుహని వదిలిపెట్టి ఎప్పటికి వెళ్ళిపోతాను. మోంటు ఏనుగు తను చెప్పిన దానికి సరే అని అక్కడే ఉంటాను అని అంగీకరిస్తుంది. రాత్రి పడుకునే సమయంలో భూతం ఏనుగుకి ఒక దిండిచ్చి ఇలా అంటుంది. మాంటో గారు, మీరు ఈ దుప్పటి ముసుగేసుకుని పడుకోండి, లేదంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. అది విని మోంటు దాని దగ్గర నుంచి దిండు తీసుకుంటుంది. మరియు భూతం మంచం మీద బెడ్షీట్ కప్పుకుని పడుకుంది. మోంటు ఏనుగు ఆలోచిస్తుంది. ఇది తనే స్వయంగా నన్ను ఇక్కడ ఉండమంది. పైగా పడుకోవడానికి దుప్పటి కూడా ఇచ్చింది. అంటే ఇందులో ఏదో మతలబు ఉంది. అలా ఆలోచించి ఏనుగు తన యొక్క మంచం మీద కొన్ని ఆకులు వేస్తుంది. మరియు దాని మీద తన దగ్గరున్న బెడ్షీట్ ని కొప్పింది. చూడ్డానికి ఆ మంచం మీద ఏనుగే పడుకుందేమో అని అనిపించేది.
మరియు అది ఒక మూలకి వెళ్లి దాక్కుంటుంది. చాలాసేపయ్యాక భూతం లేస్తుంది. తన దగ్గరే ఉన్న ఒక పెద్ద కట్టెను తీసుకుంటుంది మరియు మోంటు యొక్క మంచం దగ్గరికి వెళ్తుంది. అది దిండు ఉన్న చోటు ఏనుగు యొక్క తల అని అనుకుంటుంది. దాని యొక్క పూర్తి స్ట్రెంగ్త్ ఉపయోగించి కొడుతుంది. ఇవన్నీ మోంటు ఏనుగు దాక్కుని చూస్తూ ఉంటుంది. ఓహో, అయితే ఇది నేను నిద్రపోయేటప్పుడు చంపాలని ప్లాన్ చేసుకుని ఉందా? ఇంత గట్టిగా కర్రతో కొట్టాను, అయినా ఒక్కసారి కూడా అరవలేదు. బహుశా మూర్చపోయి ఉంటుంది. అలా అని అది అదే చోటు 4-5 దెబ్బలు మళ్ళీ కొడుతుంది. చచ్చిపోయినట్టుంది. ఇక ఉదయం నిద్ర లేచాక బయటపడేస్తా. ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటా. అది వెళ్ళి తన మంచం మీద పడుకుంటుంది. అది పడుకున్న వెంటనే మోంటు కూడా తన యొక్క మంచం దగ్గరికి వెళ్లి ఆకులన్నీ కిందకి తోసేసి అది కూడా బాగా పడుకుంటుంది. ఉదయం భూతం లేచిన వెంటనే మోంటు ఏనుగు పడుకున్న చోటుకి వెళ్తుంది. అది ఆ బెడ్షీట్ ని తీసేసి చూడాలని అనుకుంటుంది. అప్పుడు కరెక్ట్గా ఏనుగు లేస్తుంది. మోంటీ గారు, మీరు బానే ఉన్నారుగా? మీకు నిద్ర బాగా పట్టిందా? ఓ, చాలా బాగా నిద్ర వచ్చింది. కానీ ఒక్క ఎలుక నన్ను ఇబ్బంది పెడుతోంది. ఏంటి? అరే, నేను నిద్రపోయేప్పుడు ఏదో ఒక ఎలుక నా మొహం మీదే తిరుగాడుతున్నట్టు అనిపించింది. దుప్పటి మొహం మీదే ఉంది. అందుకే నేను కూడా దాన్ని తీసి చూడలా. కానీ నిద్ర చాలా బాగా పట్టింది. అలా ఆలోచించి భూతం చాలా భయపడి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా అక్కడి నుంచి పరిగెత్తుతుంది. మోంటు హాతీ చూస్తుంది ఆ గుహ లోపల బంగారు నాణ్యాలు చాలా ఉన్నాయి. ఆ భూతం ఇవన్నీ జంతువుల దగ్గర నుంచి దొంగలించినవి. ఆ బంగారు నాణ్యాలన్నీ దాంతో పాటు తీసుకుని అడవికి తిరిగి వెళ్లి ఆ నాణ్యాలన్నీ అందరికీ పంచుతుంది. చోటు జింక ఇవన్నీ చూసి ఇంకా చాలా కడుపు మంట పడుతుంది. కానీ ఇప్పుడు అది ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేదు. ఈ విధానంగా మోంటు ఏనుగు ఇంకా చాలా ప్రసిద్ధి అయ్యింది. ఇప్పుడు జంతువులన్నీ మునుపటి కంటే ఎక్కువ మర్యాదిస్తున్నాయి.